శరీరాన్ని మరిచిపోయేంత తీవ్రతతో దైవం మన పైన ఆవహిస్తుందా? దైవం ఎప్పుడు భయపెట్టదు, ప్రేమగా దగ్గర తీసుకోవాలి అనే ప్రయత్నమే చేస్తుంది. సిగం ఊగేవారు సిగం ఊగే సమయంలో డబ్బు చేతికి తీసుకుంటున్నారా? ఇది వేళాకోళంతో నవ్వుకోవలసిన విషయమే. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. కోడివాయలచ్చమ్మది, కోడి పుంజువాయలచ్చమ్మది, లాలు దర్వాద లష్కరు బోనాలు పండుగ, ఇవాళ రేపంట లష్కరు బోనాలంట. ఓహ్, చెప్పడానికి వీళ్ళేనన్నీ మనం వింటూ ఉంటాం. అన్నింటిలో ఉండేటటువంటి కామన్ దృశ్యం ఒకటి ఉంటుంది, అది పూనకం. తెలుగు సామెత ఒకటి ఉందండి, ఒడలు ఎరుగని శివం ఉంటుందా? శరీరాన్ని మరిచిపోయేంత తీవ్రతతో దైవం మన పైన ఆవహిస్తుందా? ఈ మధ్యనే పేరు పొందిన ఇలా సిగకట్టుకున్న ఒకనొక స్వామీజీ, కొత్త స్వామీజీ, కొత్త దేవుడండి, కొత్త గురువు అండి, కొత్త రూపం అండి, మనం పెంచి పోషించిన కొత్త దైవం అండి. ఆ దైవం ఒక మాట చెప్పాడండి, ఏమిటో తెలుసా? ఆదిపరాశక్తి రూపం ఆ స్వామీజీ పేరండి. అద్భుతంగా చెబుతాడండి. ఏదో పీఠాధిపతితో సెల్ఫీ తీసుకోవడానికి పోయి ఆ స్వామీజీ ఒప్పకపోతే కులాల పేరిట ఆధ్యాత్మికతను కూడా విభజించే ప్రయత్నం చేస్తున్న ఈ కొత్త స్వామీజీ మాటలు మీరే వినండి. స్వామీజీ అన్నారండి, దైవాన్ని మనపైన ఈ భౌతిక దేహం మీద కోరికలతో అనేక పదార్థాలు తినే ఈ శరీరం పైన ఆవహింపజేసుకునే ప్రయత్నం చేస్తామా? దేవుడు మనపైన ఆవహిస్తాడా? ఇలా మాట్లాడితే సంతోషంగా వింటామండి, సామాన్యులం కదా. నిజమే, ఒడలు ఎరుగని శివం ఉండదు. ఎవరైనా శివసత్తుల పేరిట ఉత్సవాలలో, జాతరలలో దేవుడు పూనాడు, నరసింహుడు పూనాడు, అమ్మవారు పూనింది అంటూ చేత వేపబండలు పట్టుకొని లేదా పసుపు కుంకుమ పట్టుకొని ఇలా వణికిపోతూ ఉంటే మూర్ఛరోగి వీధి వలె దైవ భావనను వారు మనసుపైన ఆపాదింపజేసుకున్నారు. మనమేం చేస్తాం? ఆ నిమిషంలో వారికి బొట్టు పెట్టి నిమ్మకాయ చేతికిస్తే శాంతిస్తారు. ఆ వ్యక్తి మహిళ అయితే పూనగం పూని అలా ఉద్వేగంతో ఊరిపోయే సమయంలో కూడా వల్లెవాడు జారిపోతే సరి చేసుకుంటుంది, మర్చిపోవద్దు. కొంగు జారిపోతే సవరించుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకుందాం. ఒడలు ఎరుగని శివం ఉండదు. కనుక ఎవరైనా పూనకం పూనారు, ఇలా అంటున్నారు అంటే ప్రశ్నించే విషయమే, ఆలోచించే విషయమే. వారిలో ఉండే భక్తి తత్పరతను మాత్రం మెచ్చుకుందాం, భయపడే ప్రయత్నం చేయడం మానేద్దాం. దైవం ఎప్పుడు భయపెట్టదు, ప్రేమగా దగ్గర తీసుకోవాలి అనే ప్రయత్నమే చేస్తుంది. దైవం ఆవహించడం నిజం అని నమ్మితే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం మనలో పెరుగుతుంది. సనాతన ధర్మం తదుపరి వచ్చిన హైందవ ధర్మం మనలో దైవం పట్ల ఆరాధన పెంచాలి, దేవుడు ఉనికి మీరు నమ్మండి అని చెప్పడం కోసమే శివసత్తులను ప్రోత్సహించింది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఈ విధంగా నమ్మే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక ముఖ్య విషయం ఉంది. దేవుడు లేడు అని నమ్మని వారికి అనేక సమస్యలు ఉంటాయి. అస్తి చేత్ నాస్తికో హాని. దేవుడు లేడు అని వాదించే వారికి ఒకవేళ ఉంటే చాలా సమస్యలు. దేవుడు ఉన్నాడు అని వాదించే వారికి లేకపోయినా ఏ సమస్య లేదు, నమ్మారు కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఈ విభజనతో పూనకాలు పూని సిగలు పట్టుకొని సిగం ఊగే వారిని మనం గమనిద్దాం. డబ్బు ప్రస్తావన రాకుండా ఉన్నంత వరకు ఏ పీఠాధిపతి అయినా గౌరవనీయుడే. బొట్టు పెట్టడం కోసం 300 తీసుకుంటున్నారా? ఇది ప్రశ్నార్థకమే. సిగం ఊగేవారు సిగం ఊగే సమయంలో డబ్బు చేతికి తీసుకుంటున్నారా? ఇది వేళాకోళంతో నవ్వుకోవలసిన విషయమే. డబ్బు ప్రస్తావన లేకుండా, నగల ప్రస్తావన లేకుండా నిజంగానే స్వామిని నమ్మి పడిపోతున్నారా? మనము నమ్ముదాం, నమస్కారం చేద్దాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం.